హాయ్ అండి. మీలో ఎంతమందికి ఓట్స్ ఉప్మా అంటే ఇష్టమండి? చాలామందికి చేసుకునే విధానం తెలియక ఓట్స్ ఉప్మా నచ్చదండి. కానీ నేను చెప్పినట్టు చేస్తే ఓట్స్ ఉప్మా చాలా బావుంటదండి. ముందుగా ఓట్స్‌ని వేయించుకోవాలి. వేయించుకున్న ఓట్స్‌ని ఇలా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అండ్ పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఈ 3 వేసుకొని జస్ట్ నార్మల్‌గా ఫ్రై అయితే చాలండి. ఎక్కువ ఏం డీప్ ఫ్రై లాగా ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దాంట్లో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో గరం మసాలాలు మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చండి. నా దగ్గర ధనియాల పౌడర్, చికెన్ మసాలా ఉంటే వేసుకున్నాను. అవి కలుపుకున్న తర్వాత దాంట్లో మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఓట్స్‌ని వేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. ఒక గ్లాస్‌కొచ్చేసి 3½ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. 3½ గ్లాస్ వాటర్ పోసుకున్నా గానీ ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ తర్వాత గట్టిపడిపోతది. సో, 3½ గ్లాస్ అయితే మంచిగానే ఉంటుంది. ఓట్స్‌ని మాత్రం అప్పటికప్పుడు వేడి వేడి తింటేనే బావుంటదండి. దాంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.